ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పేరు లోకములో ఉన్నప్పుడు మాయశేఖరన్. ఆ తర్వాత దేవుళ్ళో వచ్చిన తర్వాత నా పేరు యోసేపు, బాప్తిసం పేరు. నేను ఈ దేశంలో జన్మించిన వాడినే కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడినే కాదు. మా దేశము శ్రీలంక దేశంలో నుండి 1983 సంవత్సరం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి మేము వచ్చి చేరాం. మేము తరతరాలు విగ్రహారాధన చేసిన వారము. ప్రభువైన యేసుక్రీస్తు వారంటే మాకేమాత్రం కూడా తెలియదు. యేసుక్రీస్తు అంటే ఎంతో విరక్తి, అసహ్యంగా చూసేవాడిని. నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమును స్వార్థ మాకు చెప్పడానికి వచ్చిన సేవకులను కూడా వారిని కొట్టి హింసించటం కూడా జరిగింది. దేవుని బిడ్డలు సంఘానికి వెళ్ళేటప్పుడు నేను పాస్టర్ని, నేను ప్రార్థన చేస్తాను అని దగ్గరికి పిలిచి వారి నెత్తి మీద చేపెట్టి నోటిలో ఎన్ని బూతు మాటలు వచ్చిందో ఇదన్నీ చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషించేవాడిని. ఆ రకంగా శ్రీరామ్మూర్తి గారు అనే ఒక సేవకులు వచ్చి దేవుని స్వార్థ నాకు చెప్పేటప్పుడు వారిని కొట్టి హింసించేటప్పుడు యేసయ్య యేసయ్య అని కేకలు వేశారు. ఆయనను జాలి కనికరము లేకుండా వారిని కొట్టడం జరిగింది. ఇన్ని చేసినా కూడా నా జీవితంలో ఏమాత్రం కూడా సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు. భయంకరమైన రౌడీగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా, తాగుబోతుడుగా భయంకరమైన ఒక జీవితం జీవించాను. కుటుంబంలో ఏమాత్రం కూడా విడుదల లేదు, ఏమాత్రం కూడా సమాధానం లేదు. దొడ్డ బాలగుడ్రెడ్డి గారని ఎమ్మెల్యే బాడీగార్డుగా ఆయనతో ఉండేవాడిని. వారు ఎక్కడ పంపిస్తే ఏ పని చెప్తే అదన్నీ కూడా చేసేవారము. ఆ రకంగా రోజుకు రోజు పాపాలు పెరిగిపోయింది, పోలీస్ కేసులు పెరిగిపోయింది. భయంకరంగా మందు తాగేవాడిని, రోజు ఎల్లప్పుడూ కూడా గంజాయి తాగేవాడిని. నిమిషం సిగరెట్ లేకుండా ఏ ఒక్క నిమిషం కూడా సెకండ్ కూడా ఉండేవాడినే కాదు. ఒక సిగరెట్ కాలుస్తూ ఉంటాను, ఆ సిగరెట్ అయిపోయేసరికి అదే సిగరెట్లో ఇంకొక సిగరెట్ కాల్చుకొని అలాగనే తాగుతూ ఉండేవాడిని. ఎన్నోసారి నన్ను చంపటాని కోసము అనేకులు నా కోసం తిరిగారు. ఒకసారి అయితే నేను సైకిల్లో వచ్చేటప్పుడు ఒక లైన్లో నేను వెళ్తున్నాను. రెండు పక్కన కూడా 2 లైన్లో రోడ్లో అందరి దగ్గర కత్తులు, కర్ర, రాడు తీసుకొని దాదాపు 20 మంది దాకా నిలబడ్డారు. ఆ రోజే నేను అనుకున్నాను అయిపోతానని చెప్పేసి. అంతమందిలో నుంచి కూడా శరీరంలో ఒక దెబ్బ కూడా తగలకుండా తప్పించుకొని వచ్చేసా. ఆ తర్వాత సత్తెనపల్లి గడిగార స్తంభం దగ్గర రాత్రి 8:30కి నేను నిలబడేటప్పుడు 3 ఆటో తీసుకొని వచ్చారు. దాదాపు 15-20 మంది ఉన్నారు. అందరి దగ్గర కత్తులు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాడు. నా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు. నా వల్ల ఆయనకి ఏదైనా ప్రమాదం కలిగిద్దని చెప్పేసి అతను లాక్కుని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు రండ్రా అని చెప్పేసి ఎవరిదో సైకిల్ ఒకటి దొరికింది. ఆ సైకిల్ తీసుకొని తిప్పి కొట్టి ఒకరిని నెట్టుకొని వెళ్ళి కత్తు తీసుకొని పొడిస్తే అందరం పరారయ్యారు. అటువంటి ఘోర పాపిని ఏమాత్రం కూడా జాలి కనికరము లేదు. మా కన్న తల్లి చెప్పింది, అరే ఇట్లా బతకటం బదులు నువ్వు సావటం మేలురా అని చెప్పేసి
నన్ను చూసి ఆ మాట అన్నందుకు టౌన్కి వచ్చి ఎలికల మందు తీసుకున్నాను. ఆయన తీసేటప్పుడు ఎన్ని ప్యాకెట్లు ఉందయ్యా అని చెప్పేసి అడిగాను. 7 ప్యాకెట్లు ఉందన్నారు. 7 ప్యాకెట్లు ఏంటి అని చెప్పేసి తీసుకెళ్ళి, అప్పుడు ప్యాకెట్ సారాయి ఉండేది 2.5 ప్యాకెట్ 250 మిల్లీ సారాయి, పెద్ద గ్లాసులో సారాయి అంతా పోసి 7 ప్యాకెట్లు ఎలికల మందు కూడా దానిలో కలిపి అంతే తాగేసి ఉరుకుతున్నాను. ఆ సారాయి కొట్టాయన చూసి చెప్పాడు, ఏదో తాగి ఉరుకుతున్నాను అనేసరికి కుర్రోళ్ళందరూ ఎమడబడి నన్ను పట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు చెప్పారు, చాలా సివియర్గా ఉంది, చాలా సీరియస్గా ఉంది, కాపాడటం కష్టం, అయినను నేను ట్రై చేస్తానని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 2 వారాలు హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చాను. పైప్ వేసి మొత్తం కక్కిచ్చారు. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ తర్వాత రైలు కింద పడి సావాలని చెప్పేసి మా అమ్మతో చెప్పాను. నేను బతికి బయటకు వచ్చానని చెప్పేసి అనుకుంటావా, ఉండను, నేను చనిపోతానని చెప్పేసి అనేసరికి నాకు రోజు కాపలా నా స్నేహితులు ఒక గదిలో బాగా మందు తాగి పనుకునేటప్పుడు నేను బాగా నిద్రపోయినట్టు ఉన్నాను. నా కాళ్ళు తాడు కట్టేసి వాళ్ళందరూ కూడా ఒక పక్కన కుట్టు మిషన్ ఉంటే దానిలో కట్టేసి అందరం పనుకున్నారు. రాత్రి 1:30కి నేను లేచి చిన్నగా ఆ తాడు ఇప్పి ఆ తలుపు తీసి బార్కెళ్ళి నేను రైల్వే పట్టా మీద ట్రైన్ రోడ్లో పోయి నేను పనుకున్నాను. 2:15కి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. దాని కింద పడి చనిపోవాలని చెప్పేసి 1:30కే పోయి రైల్వే పట్టా మీద పనుకున్నా. ఈలోపు ఎవరో లేచి నన్ను చూశారు, నేను కనబడట్లేదని చెప్పేసి అందరూ లేచి పరిగెత్తుకుని ఇంటికి వచ్చారు. శేఖరన్న కనిపించారా, శేఖరన్న వచ్చారా అని చెప్పేసి అంటే, అరే మిమ్మల్ని నమ్ముకొని కదరా వదిలిపెట్టింది, ఎక్కడికి వెళ్ళారో తెలియదని చెప్పేసి అందరూ కూడా కేకలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో ట్రైన్ వస్తుంది, హార్న్ వినపడుతుంది. ఒకవేళ ట్రైన్ రోడ్డుకి వెళ్ళాడో ఏమో తెలియదని చెప్పేసి అందరం పరిగెత్తుకొని ట్రైన్ రోడ్డుకి వచ్చారు. ట్రైన్ వస్తూ ఉంటే ఆ వెలుతురులో కనపడుతున్నాను. నేను పనుకోవటం ఆ రైల్వే ఆ పట్టాల మీద తలగ పెట్టుకొని అట్లా పనుకొని ఉన్నాను. ఆ వెలుతురులో చూసి స్నేహితులు ఇద్దరు, మోహన్ సెల్వం అని ఇద్దరు పరిగెత్తుకొని వస్తున్నారు. వారిని చూసి నేను ముందు పరిగెత్తుతున్నాను. వారి వెనక ట్రైన్ వస్తూ ఉంది. వాళ్ళు వచ్చి పరిగెత్తుకొని వచ్చి నా సొక్కా పట్టుకొని అట్లానే ముగ్గురు కింద పడ్డాము. ట్రైన్ పోయింది. ఒకే ఒక సెకండ్. ఏ మాత్రం కూడా తలక అట్లా లేపి ఉంటే తలక చెదిరిపోయేది. దానిలో కూడా నాకు మరణం రాలేదు, వచ్చేసాను. ఆ తర్వాత నా స్నేహితులు చెప్పారు, అన్నా శబరిమలకి వెళ్దాము, అప్పుడు మనకు విడుదల, సమాధానం, సంతోషం కలిగిద్దాయా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కృష్ణస్వామి అని గుంటూరులో 18 సారి శబరిమలకి వెళ్ళి వచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాల వేసుకోండి. అప్పుడు కూడా ప్రజలందరూ ఎగతాళి చేశారు. కత్తులు కర్రలు తీసుకొని తిరిగేవాడు ఇలా మాల వేసుకొని వచ్చాడు, తాకుండా ఉండడు, ఎట్లా ఉంటారు చూద్దామని చెప్పేసి అందరూ అనుకున్నారు. నేను కరెక్ట్గా ఆ ఫస్ట్ సారి నేను మాల వేసుకునేటప్పుడు 70 రోజులు నేను ఉన్నాను. 70 రోజులు కూడా కనీసం దువ్వెన కూడా నేను తలకేసుకోలేదు. నేలతోనే నేను పనుకుంటాను. తెల్లవారు సమయంలో 3 గంటలకు లేచి కాలువలో స్నానం చేసి వచ్చి పూజ చేస్తాను. ఆ రకంగా కరెక్ట్గా ఉండి నేను ఆ శబరిమలకి వెళ్ళి వచ్చాను. అక్కడికి వెళ్ళి ఎరిమేలి అనే స్థలం నుంచి పంబా వరకు వనయాత్ర వెళ్ళాను. 3 సారి కూడా వనయాత్ర వెళ్ళా. 3వసారికి 23 నా స్నేహితులు అందరికీ సొంతంగా షర్టు కానీ పంచ కానీ ఇప్పించి బట్టలు టూరిస్ట్ బస్సు పెట్టి సొంతంగా తీసుకొని వెళ్ళి వచ్చా. అయినను నాకు విడుదల లేదు, సమాధానం లేదు. రోజుకు రోజు కేసులు పెరిగిపోతుంది. ఏ రోజు కూడా నెమ్మదిగా ఇంట్లో పనుకోవటానికి వీల్లేదు. ఏ సమయంలో పోలీసు వచ్చి తీసుకెళ్తారో తెలియదు. ఊర్లో ఏం జరిగినా కానీ ముందు మా ఇంటికే వస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నోసారి మా నాన్న బాగా వయసు అయిన ఇంట్లో వచ్చి నేను కనబడకపోతే వాడిని తీసుకొని వెళ్తే
వాడే వస్తాడు అని చెప్పేసి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎన్నో విధాలుగా ఆయన్ని హింసించారు, వేదన పరిచారు. ఆ రకంగా మా బంధువులు కానీ తోడు పుట్టిన వారు కానీ అందరూ కూడా నేనంటే ఒక విరక్తి, వీడు ఇంకా పనికి మాలినవాడు, ఇంకా పనికిరాడు, ఇంకా బాగుపడడు, వాడు తాగుబోతుడు, ఏ మాత్రం కూడా వాడు కుటుంబాన్ని చూడడు, తల్లిదండ్రిని చూడడు, భార్యని చూడడు అని అనేక విధాలుగా నన్ను తిడతా ఉండేవారు, దూషిస్తూ ఉండేవారు. అనేక కుటుంబంలో ఇటువంటి వాడు దుర్మార్గుడు సావకుండా ఎందుకు బతికున్నారు, వీడి వల్లనే నా పిల్లలు చెడిపోతున్నారు, వీడి వల్లనే నా పిల్లలు కూడా తాగుతున్నారు, వీడి వల్లనే నా పిల్లలు కూడా జైలుకి వెళ్తున్నారు అని చెప్పేసి అనేక కుటుంబంలో నన్ను తిడతా ఉండేవారు. ఆ రకంగా ఇంకా నేను చెప్పుకొని వెళ్తే చాలా చేసి ఉన్నాను. అంత భయంకరమైన దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, భయంకరమైన తాగుబోతుణ్ణి. బైబిల్లో ఒక మాట అంటుంది, పాపులను రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో రాయబడి ఉంది. అలాగనే అనేక సేవకులు వచ్చి దేవుని వాక్యం చెప్పేటప్పుడు నువ్వేంద్రా నాకు చెప్పేది అని చెప్పేసి వాళ్ళని భయంకరంగా కొట్టడం, హింసించడం జరిగింది. అలాగనే వెంకటరావు గారు అని చెప్పేసి గన్నవరంలో పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చి దేవుని మాటలు చెప్పేటప్పుడు వారిని కొడితే వారు కింద పడి భయంకరంగా ఏడ్చారు. శ్రీరామూర్తి గారు అని ఒక ఆయన ఆ రకంగా సేవకులు అందరిని కూడా హింసించారు. ఓ యేసుక్రీస్తు వారు అంటే ఎంతో చీపుగాను ఎంతో హీనంగా నేను చూసేవాడిని. ఆ రకంగా భయంకరమైన ఒక స్థితి, కుటుంబంలో విడుదల లేదు, భార్య భర్తలో సమాధానం లేదు, తల్లిదండ్రి మధ్యలో సమాధానం లేదు. మా తోడు పుట్టిన వారు అందరం కూడా నన్ను ఇంకా ఏదో ఒక రూపంగా ఎంతో ఎంతో భయంకరంగా చూసేవారు. సమాజంలో ఈడెందుకు ఇటువంటి వాళ్ళు సావటమే మంచిది, ఈడెందుకు సావకుండా ఉన్నాడు అని చెప్పేసి శపించేవారు. ఆ రకంగా ఉండేవాడిని. ఒకరోజు శబరిమలకి నేను వెళ్ళి వచ్చినాక ఆ పూజ గదిలో కర్పూరం తీసుకొచ్చి ఆ కర్పూరమును పెట్టుకొని 10:30 నుంచి రాత్రి 10:10కి ఆ పూజ గదిలో పూజలో నేను కూర్చొని తెల్లవారు పొద్దున్నే 4:30 దాకా కూడా 108 శరణకోశాలు చెప్పుకొని తెల్లారిదాకా నేను ఏడ్చా. ఏ అడిగానంటే నాకు ఆశీర్వాదం కావాలా, అది కావాలా, ఇది కావాలని అడగల. నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే నాతో మాట్లాడు, మాట్లాడకపోతే పొద్దునే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని భయంకరంగా ఏడ్చాను. 10:30 నుంచి తెల్లవారు పొద్దునే 4:30 దాకా భయంకరంగా ఏడ్చా. ఏ మాత్రం కూడా ఒక కళ కూడా రాలా. ఏడ్చి అక్కడే పనుకొని నిద్రపోయా. పొద్దునే లేచి లెటర్ రాసి నా భార్యకు ఒక లెటర్ను, మా తల్లిదండ్రికి ఒక లెటర్ను, అలాగనే మా అన్నయ్య గారికి ఒక లెటర్, 3 లెటర్ రాసి జేబులో పెట్టుకొని టౌన్కి వచ్చి పురుగుల మందు తీసుకొని జేబులో పెట్టుకొని బార్ షాపుకు వెళ్ళి ఒక బ్రాంది తీసుకొని దానిలో కలిపి చనిపోవాలని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడు నా కరాత మాస్టర్ ఆయన బ్రాహ్మణ్స్, ఆయన బయట నుంచి శేఖర్ నన్ను పిలిచాడు. ఈయన ఏంది ఇప్పుడు వచ్చాడు అని మనసులో నేను తిట్టుకొని, మనసులో నేను అనుకొని ఏం సార్ అని నేను దగ్గరికి నేను వెళ్ళాను. ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగారు. ఊరకు వచ్చాను సార్ అన్న. సార్ రాపోదని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్లారు, కాఫీ ఇచ్చారు. ఆ తర్వాత దేవుని వాక్యం చెప్పటం మొదలుపెట్టాడు. బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసుకున్నాక నాకు ఏం అర్థం కాలేదు. ఆయన వాక్యం చెప్తా ఉంటే నాలో నుండి ఒక భారము, బరువు దిగిపోయినట్టు ఉంది. ఆ తర్వాత నా కోసం ప్రార్థన చేశాడు. ఆ దినము సరే అయ్యా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి వచ్చాను. కనీసం 3 కిలోమీటర్ దూరం నేను ఆటో కూడా ఎక్కలేదు, ఎక్కడ ఆగి ఒక టీ కూడా తాగలేదు. మెలకుండా ఇంటికి వచ్చి కూర్చున్నా. ఇంటికి వచ్చి వాకిటి దగ్గర బయట నేను కూర్చుంటే ఇంకొక ఆయన ఆరుణ్ గారు అని చెప్పేసి
ఇప్పుడు రాయవేలూరులో తమిళనాడులో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నాతో మాట్లాడాడు. ఎందుకు అంటే ఒక రోజు మేము తిరునాళ్ళు చేసుకొని వచ్చేటప్పుడు నన్ను చూసి ఆయన తలుపు వేసుకున్నాడని పరిగెత్తుకొని వెళ్ళి, ఎరా మీరందరూ అమెరికా నుంచి వచ్చారా, లండన్ నుంచి వచ్చారా అని చెప్పేసి తలుపును కొట్టి ఆయన బయటికి లాగి కొట్టాం. అందుకోసం మాట్లాడాడు. ఆ రోజు నేను ఇంట్లో వెళ్ళి ఆలోచన చేస్తూ నేను వాకిటి దగ్గర నేను కూర్చుంటే ఆయన వచ్చి దేవుని వాక్యము నాకు చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత మాట్లాడుతా ఒక మాట చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము కల దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పేసి ఒక మాట అంటే, యేసుక్రీస్తు మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడు అని ఆయన దగ్గర నేను అడగటం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అనే దేవుని వాక్యము తెలుస్తుంది. ఎప్పుడైతే నీ పాపాన్ని ఎక్కడెక్కడ ఏ పాపము చేసావో ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీకు పాప సమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధంగా దేవుని ఎదుటను నిలబడి ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్పేసి అడిగితే తప్పకుండా నీతో మాట్లాడతారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఆయన సంఘానికి తీసుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర పరిచయం చేయించారు. ఆ తర్వాత నేను సంఘానికి వెళ్తే అనేకులు విచిత్రంగా చూశారు. కొంతమంది అయితే అన్నీ అయిపోయింది, ఆ సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి నన్ను ఎగతాళుగా మాట్లాడారు. ఆ తర్వాత నేను సంఘానికి వెళ్ళటం జరిగింది. మా కుటుంబీకులు అందరం కూడా విరోధించారు. ఎక్కడో ఏదో ఒక తండ్రిని చెప్పి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి రకరకంగా మాట్లాడారు. నేను ఎవరి వైపు నేను చూడకుండా దేవుని వైపు చూసా. ప్రతిరోజు రాత్రి కాల సమయంలో ప్రార్థన శిఖరం ఉండేది. ఆ ప్రార్థన శిఖరం ఎక్కి ఎక్కడెక్కడ ఏ పాపము చేశానో ఆ పాపం అంతా కూడా చెప్పుకొని భయంకరంగా ఏడ్చేవాడిని. తెల్లారు దాకా నేను ఏడ్చి దేవుని ఎదుట నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు చూసిన తర్వాత నా కుటుంబంలో ఉన్న బాధను దేవుడు తొలగించాడు, వేదనని తొలగించాడు. నా హృదయానికి సమాధానమును సంతోషమును దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఒకరోజు ప్రభువా మీరు మాట్లాడే దేవుడు అంటున్నారు, మీరు జీవము గల దేవుడు అంటున్నారు, నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా, నాతో మాట్లాడండి అయ్యా అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నాను. రాత్రి 10 నుంచి అలాగనే దేవుని సన్నిధిలో మోకరించి నేను ఏడుస్తూ ఉన్న సమయంలో కరెక్ట్గా 2:30 గంటల సమయంలో నాతో దేవుని స్వరముతో 118వ కీర్తన చదువు అని స్వయంగా దేవుని స్వరము వినటం జరిగింది. మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యము చెలుస్తుంది. అలాగనే 2 సార్లు కూడా దేవుని స్వరము వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నేను బాప్తీసం తీసుకొని దేవుని మందిరానికి నేను వెళ్ళటం మొదలుపెట్టాను. ఆ తర్వాత మా భార్య, మా కుటుంబీకులు అందరం కూడా దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. అలాగనే నేను సంఘానికి వెళ్తూ ఉన్నాను, విశ్వాసంతో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాగనే ఒక హోటల్ ఓపెన్ చేశాను. హోటల్ ఓపెన్ చేసిన తర్వాత మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. అలా వ్యాపారము చేతి నిండా డబ్బులు వస్తూ ఉన్న సమయంలో మళ్ళా నేను దేవుని సహవాసములో నుండి దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టాను. మళ్ళా నేను తప్పిపోయాను. బైబిల్లో వాక్యము అంటుంది, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతే మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుందని దేవుని వాక్యము చెలుస్తుంది. ఆ బాధ ఏదో నేను అనుభవించాను. అలాగే నేను కూర్చున్న సమయంలో ఒకరోజు వెంకటేశ్వర రెడ్డి అని నా స్నేహితుడు ఒక ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి భయంకరమైన ఒక కేసులో నన్ను ఇరికించారు. ఆ కేసులో ఇరికించిన తర్వాత నేను ఏం చేయాలో నాకు అర్థం కాక కరెక్ట్గా 12 రోజుల తర్వాత నేను ఆ కేసులో నేను అరెస్ట్ అవ్వటం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు కరెక్ట్గా నేను మొదటిగా మా ఫస్ట్లో మా పెద్దమ్మాయి పుట్టి ఆపరేషన్ చేసి ఉన్నారు. మా భార్యకి
ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసి ఉన్నారు. ఆ సమయంలో నేను హాస్పిటల్లో ఉన్న సమయంలో నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఏ స్టేషన్కి వెళ్ళి అడిగినా కూడా మేమే అరెస్ట్ చేయలేదు, మేమే రాలేదు, మేమే పట్టుకోలేదని చెప్పేసి అన్నారు. అలాగనే నెల రోజు దాకా ఒక్కొక్క స్టేషన్లో నన్ను తిప్పి నన్ను చిత్రవద చేశారు. ఒకరోజు ఆదివారం రోజు డిఎస్పీ గారు, సిఏ, అలాగనే 8 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు అందరం వచ్చి నన్ను బయటికి తీసుకొని వెళ్ళి డిఎస్పీ గారు అడిగారు, ఏరా నువ్వు పెద్ద రౌడివా, పెద్ద దాదానా, మా డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా నువ్వు కొడతావా అని చెప్పేసి అడుగుతా ఉంటే, లేదు సార్ అంటే నా చంప మీద భయంకరంగా కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఒక గదిలోనికి 2 కట్ట పోలీస్ కర్ర, లాటరీ కర్ర తీసుకొచ్చి అక్కడ కుప్పేశారు, అక్కడ పెట్టేశారు. ఆ తర్వాత నా 2 కాళ్ళు కట్టి పైన కట్టేసి నా అరికాళ్ళలో కొట్టడం జరిగింది. అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కొడతా ఉంటే భయంకరంగా ఏడ్చాను, కేకలు వేస్తూ ఉన్నాను. ఆ పాదాలంతా కూడా అక్కడక్కడ చీలిపోయి ఆ కాళ్ళంతా కూడా రక్తము కారిపోతుంది. సట్టు లేదు, ఒకే ఒక కడ్డాయర్తో నన్ను చిత్రవద చేస్తూ ఉన్నారు. నీళ్ళు అని చెప్పేసి నేను కేకలు వేసినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా నాకు ఇవ్వలేదు. నాలుకంతా కూడా ఎండిపోయింది. కేకలు వేస్తూ ఉన్నాను. ఒక కర్ర ఇరిగిపోతే ఆ కర్రని ఇసిరేసి ఇంకొక కర్ర తీసుకుంటున్నారు. ఆ కర్ర ఇరిగిపోతే ఆ కర్రని ఇసిరేసి ఇంకొక కర్రని తీసుకుంటున్నారు. ఆ రకంగా ఈ చేతుల్ని చాపితే, ఈ చేతుల్లో కొడితే గోరంతా కూడా ఊడి కింద పడ్డాయి. అలాగనే ఆ స్థలమంతా రక్తము. అప్పుడు యేసయ్యా అని చెప్పేసి ఆ సమయంలో బాధలు తట్టుకోలేక, నొప్పులు తట్టుకోలేక నేను కేకలు వేస్తూ ఉంటే తులసిరామ్ అనే ఒక కానిస్టేబుల్ వచ్చి బూటు కాలుతో ఆ నోరును ఒక్క తొక్కాడు. తొక్కి అట్లానే నలిపి, రే నీ యేసు ఇక్కడికి వచ్చారా, నీ యేసు నిన్ను కాపాడతారా అని భయంకరంగా కొడితే పెదవులంతా పగిలిపోయింది. నోటి నుండి రక్తం కారిపోతుంది. చేతిలో రక్తం, ఈ గోరంతా ఊడిపోయి చెయ్యి అంతా కూడా ఏం చేయడానికి వీల్లేదు, రక్తం కారిపోతుంది. నెత్తి నుంచి కాలు వరకు శరీరం అంతా రక్తం. ఆ కాళ్ళలో ఉన్న రక్తం అంతా కారి వచ్చి తలంతా తడిచిపోయింది. అలాగనే కేకలు వేసి అంతనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోయిన తర్వాత ఒక స్వరం మాత్రం వినపడుతుంది. అదే సిఏ గారు చెప్తున్నాడు, వాడు ఇంకా అయిపోయాడు, విడిచిపెట్టు అని చెప్పేసి ఆ శబ్దం మాత్రం ఫైనల్గా ఆఖరిగా నాకు వినపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత ఆ తాడును ఇప్పి అటు ఒకరు ఇటు ఒకరు కాళ్ళు పట్టుకొని చచ్చిన కుక్కనే ఏ రకంగా లాక్కొని వెళ్తారో అలాగనే నన్ను లాక్కొని వెళ్ళి ఆ ఊరు బయట స్టేషన్ అవతల కాంపౌండ్ వాళ్ళ దగ్గర చెత్తంతా కుప్ప వేసి ఉంటుంది. అక్కడ నన్ను లాక్కొని వెళ్ళి ఆ చెత్తలో ఇసిరేసి వచ్చేసాడు, నేను చనిపోయానని చెప్పేసి. అప్పుడు ఆ లాకౌట్లో ఉన్నవారు అందరం కూడా, జైల్లో ఉన్నవారు అందరం కూడా శేఖరణ చనిపోయారు, శేఖరణ చంపేశారని చెప్పేసి వారందరం కేకలేసి ఏడ్చారంట. నాకు తెలియదు. ఆ తర్వాత చాలాసేపు అయిన తర్వాత, ఎన్ని గంటల సేపు, ఎంతసేపు నేను ఆ చెత్తలో ఆ భయంకరమైన స్థితిలో నేను పడి ఉన్నానో నాకైతే తెలియదు. కానీ చాలాసేపు అయిన తర్వాత నేను కళ్ళు తెరిచి నేను చూస్తున్నాను, నా చుట్టూ 4 కుక్కలు ఆ రక్తమును నాకుతా ఉంది. ఆ కుక్కని నేను తోలటానికి కూడా నా వల్ల కావట్లేదు. ఈ చెయ్యేమో ఏమాత్రం కూడా ఏం తీయటానికి వీల్లేదు. గోరంతా కూడా ఊడి వచ్చింది, ఈ రక్తం కారిపోతుంది. 2 కాళ్ళు కూడా ఈ రకంగా భయంకరంగా వాపు, నోరు తెరవటానికి వీల్లేదు. పెదవులంతా పగిలిపోయి నోరంతా కూడా రక్తం కారిపోతుంది. ఈ ఒక్క చేయి మాత్రం బాగుంటుంది. ఆ చేతులతోనే చిన్నగా నేను లేచి కూర్చున్నా కూడా ఆ కుక్కను తోలటానికి నా వల్ల కావట్లేదు. కుక్కని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతా ఉంది, అట్లానే ఉంది. ఇంకా
అట్లానే కూర్చున్న సమయంలో ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చి చూసి, సార్ వాడు ఇంకా సావలేదు సార్, వాడు బతికే ఉన్నాడయ్యా, వాడు బతికే ఉన్నారు సార్ అని చెప్పేసి కేకలు వేస్తున్నాడు. ఆ సద్ద నాకు వినపడుతుంది. ఆ డిఎస్పీ గారు అలాగనే వచ్చాడు. దగ్గరికి ఒక కానిస్టేబుల్ వస్తే, సార్ నీళ్ళు నీళ్ళు అని చెప్పేసి నేను అడిగాను. అప్పుడు సార్ వాడు నీళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి అంటే, వాడికి నీళ్ళు కాదు ఉచ్చపోయండి అని చెప్పేసి ఆ డిఎస్పీ గారు చెప్పారు. ఆ తర్వాత ఒక డబ్బాలో నీలో లేకపోతే ఏదో నాకైతే తెలియదులే కానీ తీసుకొచ్చి నా నోట్లో పోసారు. పోసి ఈపులో మళ్ళా కర్ర తీసుకొని నడవండ్రా అని చెప్పేసి కొడితే నేను నడవలేకపోయాను. కాళ్ళు పాదాలు నేను కింద పెట్టలేను, అలాగే నేను నడవలేను. ఏ రకంగా నన్ను లాక్కొని వెళ్ళారో అలాగనే మళ్ళా లాక్కొని వచ్చి దానిలో పడేస్తే నేను కదలలేను, కనీసం నీళ్లు తాగలేను, ఏమి నేను తినలేను, ఏమి నేను చేయలేను. మాట రావట్లా, చేతులు కాళ్ళు కదిలించడానికి వీల్లేదు. ఒకే ఒక కడ్డాయితో ఆ జైల్లో నేను పడి ఉన్నాను. దిక్కు లేక, నన్ను ప్రేమించేవారు ఎవరు లేక అలాగనే నేను పడి ఉన్నాను. ఒక పక్కన నా భార్యకి పెద్ద ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని దేవుడు అనుగ్రహించారు. ఆ పాప ఏమైందో, కుటుంబంలో మా భార్య ఏమైపోయిందో నాకైతే ఏమీ తెలియదు. ఇంకా నేను బయటికి వస్తాను, మళ్ళా నేను బతుకుతాను అనే ఆశ నాకు లేదు. అయితే ఆ జైల్లో కుక్కకి అన్నం పెట్టినట్టు ఒక్క పూట ఆహారం తీసుకొచ్చి అట్లా నెడతారు. ఆహారం చూస్తానే కానీ తినలేను, నోరు తెరవలేను, పెదవాళ్ళంతా పగిలిపోయింది, నాలికంతా చీలిపోయింది, పళ్ళంతా కూడా అట్లానే ఆడుతుంది, ఏమీ చేయలేను. అటువంటి స్థితిలో ఉన్నాను. ఈ చెయ్యి అంతా కూడా సెప్టిక్ అయిపోయి భయంకరంగా సీమలు కారుతా ఉంది. అప్పుడు ఒక సహోడు చెప్పాడు, అన్నా నేను శుభ్రం చేస్తానని చెప్పేసి ఆ చేతుని హేళ్ళను పట్టుకొని నొక్కితే నొప్పి తట్టుకోలేక అంతే పడిపోయాను. ఆ రోజు రాత్రి 8:30-9 గంటలకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. ప్యాంటు షర్టు వేసుకోరా అని చెప్పేసి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెప్తున్నారు, బాగా సెప్టిక్ అయింది, పెయిన్స్ బాగుంటుంది, ఇది మత్తు ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి అంటే, అప్పుడు పోలీసు వాళ్ళు చెప్పారు, మత్తు లేదు పాడు లేదు సార్, ఏ అవసరం లేదు, మీరు త్వరగా చేయండి సార్ అంటే నన్ను లోపలికి లాక్కొని వెళ్ళి ఒక మంచంలో పడుకోబెట్టారు. ఈ చేతునేమో చైన్ పెట్టి కట్టేశారు. ఇద్దరు నా 2 కాళ్ళు లాగి పట్టుకున్నారు. ఇంకొకైనా ఈ చేతున గట్టిగా ఒత్తి పట్టుకొని ఆ డాక్టర్ గారు వచ్చి బ్లేడ్ తీసుకొని ఇది ఒత్తితే భయంకరంగా కేకలు వేశాడు. ఇంకొక కానిస్టేబుల్ పరిగెత్తుకొని వెళ్ళి ఒక తలదిండి తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి నా నోటి మీద పెట్టి అట్లానే గట్టిగా ఒత్తి పట్టుకున్నారు, కేకలు వేయకుండా. ఈ నొప్పుల కంటే నేను ఊపిరి ఆడట్లా. ఇంకొక 2 నిమిషాలు అలాగనే ఆయన పట్టుకొని ఉన్నట్టు ఉంటే అప్పుడే నన్ను అయిపోయేవాడిని, చనిపోయేవాడిని. ఆ రకంగా నన్ను భయంకరమైన బాధలు, ఆ నరకాన్ని నేను చూసా. ఆ రోజు నన్ను తీసుకొని వచ్చి మళ్ళా జైల్లో పడేశారు. పడేసినాక ఆ రోజు చిన్నగా చాలా కష్టపడి కాళ్ళు ఏమాత్రం కూడా నేను నడవలేను. ఈ చేతిలో 2 గోరు అట్లా పడిపోయింది. చిన్నగా నెత్తి మీద గోడలో పెట్టుకొని చిన్నగా మోకరించి దేవుని సన్నిధిలో కేకలు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభువా, నేను ఇంకా బయటికి వెళ్ళినా కూడా ఇంకా బతికేది లేదు కాదయ్యా, ఈ బాధ ఈ నొప్పులు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇక్కడే చనిపోతే బాగుంటుందయ్యా. నేను ఎన్నో విధాలుగా నిన్ను దుఃఖపరిచాను, ఎన్నో విధాలుగా నిన్ను వేదనపరిచాను, ఎన్నో విధాలుగా
నీ నామాన్ని నేను దూషించాను, నన్ను ఒక్కసారి క్షమించి నా ప్రాణముని ఇక్కడే తీసేయండి అయ్యా. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను సహించలేకపోతున్నాను అని భయంకరంగా నేను ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో ఆ లాకప్లో 8 మంది ఖైదీలు ఉన్నారు. వారు ఎవరు ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరు లేరు, రక్షింపబడిన వారు ఎవరు లేరు. అందరం కూడా బీడీలు తాగుతూ ఉంటారు. నేను ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో దానిలో ఒక సహోడు, నా స్నేహితుడు, ఆయన పేరు కుమారు, ఉన్న స్థలములో ఉండి మోకరించి 8 మంది కూడా కేకలు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. అప్పుడు ఒక ఆయన, ఆ కుమారు కేకలు వేస్తున్నాడు, అన్నా అన్నా అన్నా, తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్నారు, గడ్డం పెంచుకొని ఉన్నారన్నా, అన్నా లోపలికి వస్తున్నారన్నా, లోపలికి వస్తున్నారన్నా అని కేకలు వేయటం మొదలుపెట్టాడు. కేకలు వేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. నా దేవుణ్ణి ఎంతగానో నేను దూషించాను. ఎంతో భయంకరమైన పాపములో, ఎంతో భయంకరమైన శాపములో, విడుదల లేక, శాంతి లేక ఉన్న సమయంలో దేవుడే వెతుకొని వచ్చి నన్ను రక్షించాడు, నాకు విడుదల ఇచ్చాడు. మళ్ళా నేను తప్పిపోయి, మళ్ళా నేను పాప జీవితము నేను జీవించి ఆయన నామాన్ని నేను అవమానపరిచాను. ఎంతో మంది సంఘస్థులు అందరూ నా కోసం ప్రార్థన చేశాడు. నేనైతే ఆయన విడిచిపెట్టాను, దేవుడైతే నన్ను విడిచిపెట్టలా. ఆయన కేకలు వేస్తున్నాడు, ప్రభు అన్నా తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్నాడన్నా, గడ్డం పెంచుకొని ఉన్నాడన్నా, అన్నా లోపలికి వస్తున్నాడన్నా, నేను నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడన్నా అని కేకలు వేశాడు. దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించారో, ఎన్నో దినాల తర్వాత ఆ రోజు నేను లేచి నిలబడ్డాను. 2 కాళ్ళలో ఉన్న వాపు ఏమైపోయిందో, ఈ చేతిలో ఉన్న నొప్పులు ఏమైపోయిందో, నా నోట్లో ఉన్న బలహీనత నొప్పులంతా ఏమైపోయిందో, అప్పటికప్పుడు దేవుడు నన్ను దర్శించారు. నేనైతే ఆయన్ని నేను మర్చిపోయాను, నేనైతే ఆయనకి నేను దూరం అయిపోయాను. నా వలన ఆయన నామం దూషింపబడింది. ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఆదరించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరము కల దేవుడు, ఆయన కరుణామయుడు. నన్ను వెతుకొని వచ్చాడు. ఆ సమయంలో నన్ను ఆ స్థలములో నుండి నాకు విడుదల దయచేశారు. అక్కడి నుంచి బయటికి రావటానికి దేవుడు దయచేశాడు. ఏకలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నవారు కానీ, ఆ గ్రామంలో ఉన్నవారు కానీ అందరూ ఏమనుకున్నారంటే, వాడు తాగుబోతుడు, వాడు దుర్మార్గుడు, వాడు అంధకుడు, వాడు దొంగ, ఎవరో తీసుకొని వెళ్ళి అన్న చంపేసి ఎక్కడో ఇసిరేసి ఉంటారులే అని చెప్పేసి అనుకున్నారు. మా కుటుంబీకులు కూడా ఆశలు వదులుకున్నారు. మళ్ళా తిరిగి వస్తానని ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడైతే దర్శించారో ఆ రోజు లేచి నిలబడ్డాను. ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో అదే దర్శనం మళ్ళా ఆ కుర్రోడు చెప్తున్నాడు, అన్నా రాత్రి వచ్చిన ఆయనే ఒక ఖండం మాత్రం కట్టుకొని ఉన్నారు, చేతిలో కర్ర ఉందన్నా, గొర్రెలన్నీ మేపుకొని వచ్చి ఉన్నారు, గొర్రెలంతా బయట ఉంది, ఆయన మాత్రం లోపలికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడని ఆయన నెత్తి మీద చేపెట్టి అన్నారు. అలాగనే 2వ రోజు చూస్తే అప్పుడు నేను చెప్పాను, నన్ను చూడటానికి అందరూ రాబోతున్నారు, అదే దేవుడు చూపించారని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత 2వ రోజు చూస్తే కరెక్ట్గా 10 గంటలకే 2 అంబాసిడర్ గారు జీపులు తీసుకొని పోలీస్ కమిషనర్ కానీ, అలాగనే కోర్టు పేపర్ విలేకరు కానీ, లాయర్లు కానీ, అందరు నా స్నేహితులు కానీ అందరం వచ్చేసారు. అప్పుడు 24 అవర్స్లో వాడిని నేను కోర్టుకి ఇవ్వండి, ఇన్నాళ్ళు ఈ రకంగా ఎందుకు ఉంచారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్థలంలో నుండి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను, నాకు బెయిల్ వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాను.
అందరం ప్రార్థన చేశారు. నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఇంకా జీవించిన మీకోసమే, ఇంకా బ్రతికిన మీకోసమే, ఊపిరి ఉన్నంత కాలం నీ నామాన్ని నేను మహిమపరుస్తానయ్యా. ఈ ఊపిరి ఉన్నంత కాలము నీ నామాన్ని నేను మహిమపరుస్తానయ్యా అని చెప్పేసి ఒక సమర్పణతో మళ్ళా నేను ఉపవాసం ఉండి మందిరానికి వెళ్ళి దేవుని సేవకి నన్ను సమర్పణ చేసుకున్నాను. 2000 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి 1 సంవత్సరం బాంబే పట్టణంలో బైబిల్ కాలేజీ చదివి వచ్చాను. 2002 సంవత్సరంలో జూన్ నెలలో దేవుని మందిరం ఫుల్ టైం మినిస్ట్రీకి సంపూర్ణంగా సేవకి నేను అప్పగించి, ఇప్పుడు సంఘమును అదే ప్రాంతంలో ఎక్కడైతే దుర్మార్గుడుగా, ఎక్కడైతే దుష్టుడుగా, ఎక్కడైతే అంధకుడుగా నేను జీవించానో అదే స్థలములో ఈరోజు నేను ఒక ఆలయమును కట్టి ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. అది మాత్రం కాదు, ఇంకా అనేక స్థలములో సేవని స్థాపించి పరిచర్య చేయడానికి అనేక దేశానికి, అనేక ప్రాంతానికి వెళ్ళి దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన లోకములోన ప్రతి మానవుని పాపములో నుండి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకములోన ప్రతి మానవుడి కొరకు ఈ లోకానికి వచ్చి శరీరం అంతా నలో కొట్టబడి ఆ కల్వారి సిలువలో వేలాడి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన విలువ కలిగిన రక్తమును కార్చి మన కొరకు ప్రాణం పెట్టి పునర్ధానుడై తిరిగి లేచిన దేవుడు సజీవుడు. ఆయన జీవము కల దేవుడు. నేను అంధగుడిని, భయంకరమైన పాపిని, నేను దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, నన్ను రక్షించిన దేవుడు. మీరు ఈ కార్యక్రమను చూసేవారు, ఈ సాక్ష్యమును చూసేవారు, మీరు ఒకవేళ పాపంలో ఉన్నారో ఏమో, ఆ పాపాన్ని విడిచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారో ఏమో, రోగిగా ఉన్నారో ఏమో, సమాధానం లేని స్థితిలో ఉన్నారో ఏమో, సంతోషం లేని స్థితిలో ఉన్నారో ఏమో, ఈ సమయంలో మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉండండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత పాపంలో ఉన్నా సరే, ఎటువంటి శాపంలో ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని రక్షించి, నన్ను ఒక సేవకుడుగా నిలబెట్టుకునే దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువా, అయ్యా మీరు ఎంతో గొప్ప దేవుడయ్యా. ఎంతో భయంకరమైన పాపములు, శాపములు, దుష్టుడుగా, దుర్మార్గుడుగా, అంధకుడుగా జీవించిన నన్ను వెతుకొని వచ్చి రక్షించావు. నశించదాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్య, నన్ను రక్షించిన దేవా. ఎంతోమంది రాజా, ఈరోజు ఎంతోమంది యవనస్తులు అయ్యా స్తోత్రం పాపములో పడి ఉన్నారు, శాపములో పడి ఉన్నారు, తాగుడులో పడి ఉన్నారయ్యా. వారిని కూడా మీరు రక్షించండి. ఎన్నో కుటుంబంలో విడుదల లేదు, ఎన్నో కుటుంబంలో సమాధానం లేదు, ఎన్నో కుటుంబంలో సంతోషం లేదే. వారందరికీ శాంతి సమాధానమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయండి. ఆశీర్వదించమని, గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు శేఖరన్. సత్తెనపల్లి పట్టణంలో నేను పరిచర్య చేస్తున్నాను. నా ఫోన్ నంబర్ 9502521771. మీరు ఫోన్ చేయండి. ఎక్కడైనా కోడికలు ఉన్నా, ఎక్కడైనా ప్రార్థన ఉన్నా నేను వస్తాను. తప్పకుండా దేవుని నామాన్ని మహిమపరుస్తాను. నా కోసం మాకు 2 పిల్లలు, 2 అల్లుడు కూడా సేవకులు, 3 మనో సంతానము. వారి నిమిత్తము, మా నిమిత్తము, సంఘ నిమిత్తము ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమేన్.